జీహెచ్ఎంసీలో మొత్తం 27 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపేశారు. వీటితో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాలను కూడా కలిపేశారు. గతంలో జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉంటే ఇప్పుడు 12 జోన్లు అయినాయి. గతంలో 30 సర్కిళ్ళు ఉంటే ఇప్పుడు 60 సర్కిళ్ళు అయినాయి. గతంలో 150 డివిజన్లు ఉంటే ఇప్పుడు 300 డివిజన్లు అయిపోయినాయి. గతంలో 690 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే ఇప్పుడు 2000కు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది. సరే, దీని తర్వాత 3 లేదా 4 కార్పొరేషన్ల కింద డివైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఏ లెక్కన చూసినా జీహెచ్ఎంసీ అనేది డబల్ అయింది. అంటే జోన్ల పరంగా చూసినా, డివిజన్ల పరంగా చూసినా, సర్కిళ్ల పరంగా చూసినా, జనాభా పరంగా చూసినా, అట్లాగే విస్తీర్ణం పరంగా చూసినా డబల్ అయింది జీహెచ్ఎంసీ. మరి జీహెచ్ఎంసీకి గతంలో ఉన్న స్టాఫ్ ఎంత? అంటే అడ్మినిస్ట్రేటివ్ అనేది జరగాలి కదా, శానిటేషన్ కావాలి, వెటర్నరీ కావాలి, ఎంటమాలజీ కావాలి, అట్లాగే ఫుడ్ సేఫ్టీ కావాలి, ఇట్లా ప్రతి వింగ్ లో అధికారులు కావాలి, ఉద్యోగులు కావాలి, స్టాఫ్ కావాలి. ఈ పెంపుకు తగ్గట్టు ఈ ఉద్యోగుల సంఖ్యని జీహెచ్ఎంసీ పెంచుకుందా? అసలు వాళ్ళ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా? గతంలో ఎంతమంది ఉద్యోగులు ఉండేటోళ్ళు 27 మున్సిపాలిటీలు కలిపిన తర్వాత ఆ మున్సిపాలిటీల స్టాఫ్ కూడా యాడ్ అవుతారు కదా, వాళ్ళతో కలిసి ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం. వీడియో కంప్లీట్ గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ 27 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు వీటి విలీనం జరగక ముందు జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఖ్య ఎట్లుందో ఒకసారి చూద్దాం. మొత్తం జీహెచ్ఎంసీలో 35,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అంటే పైన అధికారి స్థాయి నుంచి కింద పారిశుద్ధ్య కార్మికుడి వరకు 35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 4,000 మంది మాత్రమే పర్మనెంట్, మిగతా అంతా అవుట్ సోర్సింగ్, అట్లాగే కాంట్రాక్ట్ బేస్డ్. ఈ 35,000 మంది ద్వారా శానిటేషన్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ, అట్లాగే ఇంకా రకరకాల ఇష్యూస్ మొత్తం జీహెచ్ఎంసీని నడపడానికి కావాల్సిన అధికార యంత్రాంగం, అట్లాగే ఉద్యోగులు, స్టాఫ్ వీళ్ళంతా. కానీ జీహెచ్ఎంసీకి గతంలో 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లు ఉన్నప్పుడే 40,000 మందికి పైచీలకు ఉద్యోగులు కావాల్సి ఉండే. కానీ ఉన్నది మాత్రం 35,000 మంది. వాళ్ళు కూడా ఎక్కువగా అవుట్ సోర్సింగ్. దగ్గర దగ్గర 4,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ అవసరం ఉన్న పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీని డబుల్ చేసి 80,000 మంది దాకా స్టాఫ్ కావాలి. కానీ ఎంత ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మున్సిపాలిటీలు కలిసినాయి కదా, మున్సిపాలిటీలు కలవగానే సరిపోతుంది, వాటి నుంచి స్టాఫ్ కూడా వస్తారు కదా, వాటితో కలిపే లెక్క పెడదాం. మొత్తం కొత్తగా కలిపిన 27 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చే ఉద్యోగులు, అంటే ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తూ విధుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 6,000 మంది. 6,000 మందిలో ఒక 4,000 మంది వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళని తీసుకోవడానికి రకరకాల నిబంధనలు అడ్డొస్తున్నాయి. సరే, మొత్తం 6,000 మందికి 6,000 మందికి తీసుకుందాం. అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఉన్నది 35,000 మంది, అక్కడి నుంచి వచ్చేది 6,000 మంది, అంటే 41,000 మంది. 80,000 మంది పైచీలకు స్టాఫ్ కావాలైతే ఉన్నది మాత్రం 41,000 మంది. ఇది ఒకసారి అన్ని అవసరం లేదు, ఇంపార్టెంట్ వింగ్స్ ప్రధానంగా శానిటేషన్, నెక్స్ట్ ఎంటమాలజీ, ఆ తర్వాత వెటర్నరీ, ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ. ఈ 4 విషయాలు చూద్దాం ఒకసారి. ఎంటమాలజీలో 6,000 మందికి పైగా స్టాఫ్ హౌస్, కానీ ఉన్నది ఎంతో తెలుసా? కేవలం 2,300 మంది. అంటే 60% ఉద్యోగులు స్టాఫ్ కొరత ఉంది. ఇక ఫుడ్ సేఫ్టీ వింగ్ దగ్గరికి వద్దాం. ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో అవసరమైన విషయం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ. ఈ ఫుడ్ సేఫ్టీలో సర్కిల్ కు ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఆ తర్వాత ఆయన కింద అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత వాళ్ళ కింద స్టాఫ్, ఇట్లా రకరకాలు కావాలి. ఓన్లీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్సే 60 సర్కిళ్ళకి 60 మంది కావాలి. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? 4 మాత్రమే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కొత్తగా కలిసిన మున్సిపాలిటీలో ఎక్కడ ఒక్క ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కూడా లేడు. మొత్తం ఉన్న స్టాఫ్ ఎంతో తెలుసా? 17 మంది. 17 మందిలో 4 ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు పోతే మిగతా వాళ్ళంతా స్టాఫ్. సో ఈ 17 మందితో ఈ 2,000 చదరపు కిలోమీటర్ల దూరం, 300 డివిజన్లు, 60 సర్కిళ్లు, 12 జోన్లు ఉన్న జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలి. చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. నెక్స్ట్ ఒకసారి జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం పరిస్థితి చూద్దాం. ప్రధానంగా జీహెచ్ఎంసీలో వెటర్నరీ విభాగం దేనికోసం ఉంటదంటే ఈ వీధి కుక్కల్ని కంట్రోల్ చేయడం. సో మిగతా అవసరాలు కూడా ఉంటాయి. పెంపుడు కుక్కలు ఉంటాయి, పెంపుడు పిల్లులు ఉంటాయి, అట్లాగే కొన్ని ఏరియాల్లో పశుపోషణ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చాలా వరకు మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు కలవడంతో అవసరం ఇంకా పెరిగింది. మొత్తం 60 సర్కిళ్ళకి 60 మంది వెటర్నరీ డాక్టర్లు అవసరం. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? 35 మంది. అంటే 25 మంది కొరత ఉంది. నెక్స్ట్ పారా వెటర్నరీ స్టాఫ్, అంటే పూర్తిగా డాక్టర్ల మీదనే ఆధారపడకుండా వెటర్నరీ విషయంలో కొంత శిక్షణ ఇచ్చి మన ఆర్ఎంపీ డాక్టర్ల లెక్కనే పశువులకు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒక 150 మంది వరకు అవసరం. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? 60 మంది. డాగ్ క్యాచర్లు 300 మంది వరకు అవసరం. 300 డివిజన్లు ఉన్నాయి కదా, డివిజన్ ఒకరిని వేసుకున్న 300 మంది అవసరం. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? 120 మంది. అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ కావాలి. అంటే ఇంజక్షన్లు వేయడానికో లేకుంటే సూది మంది అంది. వెటర్నరీ అంటే రకరకాల అవసరం ఉంటుంది. అందులో సపోర్టింగ్ స్టాఫ్ ఒక 150 మందికి పైగా అవసరం. ఉన్నది ఎంతమందో తెలుసా? 15 మంది. ఇక జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైన విభాగం శానిటేషన్. శానిటేషన్ విభాగంలో జీహెచ్ఎంసీకి 40,000 మంది కార్మికులు కావాలి. ఇప్పుడు పెరిగిన డివిజన్లకి, పెరిగిన సర్కిళ్ళకి, పెరిగిన జోన్లకు అనుగుణంగా. కానీ మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన శానిటేషన్ కార్మికులు అందరినీ కలిపితే ఉన్నది 24,000 మంది. అంటే 40,000 మంది కావాల్సి ఉంటే 24,000 మంది ఉన్నారు. అంటే లోటు ఎంత?
16,000 మంది లోటు. 25 మందికి ఒక సూపర్వైజర్ లెక్క దగ్గర దగ్గర 2,000 మంది సూపర్వైజర్లు కావాలి. కానీ ఉన్నది ఎంత మందో తెలుసా? 900 మంది. అంటే 1,100 మంది తక్కువ ఉన్నారు. నెక్స్ట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు డివిజన్ ఒకరు ఉండాలి, 300 మంది ఉండాలి. ఉన్నది ఎంత మందో తెలుసా? 100 మంది. అంటే 200 మంది శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తక్కువ ఉన్నారు. అంటే గతంలో 150 డివిజన్లకి 100 మంది ఉండేవాళ్ళు, వాళ్ళని అడ్జస్ట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంకో 150 డివిజన్లు పెరిగినాయి కదా, మరి వీటన్నిటికి ఎక్కడి నుంచి తెచ్చి అడ్జస్ట్ చేస్తారు తెలియదు. ఇక హెల్త్ ఆఫీసర్స్ డివిజన్కి ఒకరు చొప్పున 300 మంది ఉండాలి. కానీ ఉన్నది ఎంత మందో తెలుసా? 60 మంది. వాస్తవానికి ఏదైనా ఒక చిన్న ప్రాంతాన్ని దాని పక్కనే ఉన్న ఒక మెట్రోలోనో ఒక కార్పొరేషన్లోనో దేంట్లో కలపాలంటే దానికి రాజ్యాంగం కొన్ని షరతులు పెట్టింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243Q నుంచి 243ZG వరకు ఈ పంచాయతీల్ని మున్సిపాలిటీలుగా, మున్సిపల్ కార్పొరేషన్లు ఇట్లా దగ్గరలో ఉన్న ఒక పెద్ద మెట్రోలో కలపడానికి కావాల్సిన నిబంధనలన్నీ ఈ ఆర్టికల్స్ లో ఉన్నాయి. వీటి ప్రకారం 30 రోజుల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి, గ్రామ సభ, వార్డు సభ ఇట్లా రకరకాలు నిర్వహించాలి. అంతేకాదు జనసాంద్రత ప్రధానంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కావాల్సింది గ్రామీణ ప్రాంతంతో పోలిస్తే మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో కావాల్సింది ఏంటంటే జనసాంద్రత. అంటే జనసాంద్రత ఎంత ఎక్కువగా ఉన్నారు, దీన్ని ఖచ్చితంగా ఒక అర్బన్ ప్రాంతంగా మార్చడానికి అవసరమైనంత జనసాంద్రత అక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ. ఊరికే ఒక గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగానో మున్సిపల్ కార్పొరేషన్ గానో చేస్తా అంటే సరిపోదు. దానికి కావాల్సినంత రెవెన్యూ అక్కడ జనరేట్ అవుతుందా లేదా చూడాలి. ఎక్కడో కీసర దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే జిహెచ్ఎంసీ ఆదాయానికి ఆ కీసర ఆదాయానికి చాలా తేడా ఉంది. ఈ జూబ్లీహిల్స్లో వచ్చే ఆదాయానికి ఆ కీసరలో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 100 ఇళ్ళు కలిపి ఒక గ్రామం ఉంటుంది. దానికి జిహెచ్ఎంసీకి మధ్యలో ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఒక రిమోట్ ఏరియాలో ఉంటుంది. అది దానికి దీనికి రెవెన్యూ జనరేషన్లో అసలు ఎక్కడా పోలికుండదు. ఇవేవీ లేకుండా డైరెక్ట్గా ఈ ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసీలో కలపడం ఒక విధంగా రాజ్యాంగ విరుద్ధమే. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ, ఇదేంటంటే చీఫ్ సెక్రటరీ కింద పనిచేసే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థే, కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ మొత్తం 27 మున్సిపాలిటీలని, 7 మున్సిపల్ కార్పొరేషన్లని దీనిలో కలిపేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏది అంటే ఎక్కడుందో ఎవరికి తెలియదు. దాన్ని గవర్నమెంట్ దాచిపెట్టాల్సిన అవసరం ఏందో అర్థం కాదు. అంతేకాదు ఈ పరిపాలనని ఎట్లా 300 డివిజన్ల మహానగర పాలక సంస్థని ఎట్లా డ్రైవ్ చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనే దాని మీద ఇప్పటి వరకు ఒక ప్లాన్ కూడా ప్రకటించలేదు. కేవలం అన్నిట్లలో అతిపెద్ద నగరంగా విస్తరించింది, అతిపెద్ద జనాభా, ఏ ముచ్చట్లు తప్ప దీన్ని డ్రైవ్ చేయడానికి కావాల్సినంత మంది స్టాఫ్, ఉద్యోగులు, మానవ వనరులు ఉన్నాయా అనే మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఎవరు చెప్పింది లేదు. మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో విలీనం అనేది అసలు పరిపాలనా సౌలభ్యం కోసమా, ప్రజా ప్రయోజనాల కోసమా అనేది మాత్రం ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మున్సిపాలిటీల విలీనం అనేది పరిపాలనా సౌలభ్యం కోసం కంటే ప్రజా ప్రయోజనాల కోణంలో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.